రష్యా కన్నమ్మ గారు మరణించారన్న వార్త తెలిసింది. 99 సంవత్సరాలు జీవితం గడిపి మరణించిన కన్నమ్మ గారు ఒక మంచి జీవితాన్ని, ఆదర్శాన్ని నెలకొల్పి మనకు దూరమయ్యారు. ఇప్పుడు మనం ఆమె మరణం పట్ల కాకుండా ఆమె జీవితం, అలాగే తన భర్త రష్యా రామరెడ్డి గారు వారు జీవితం ఎలా గడిపారు, దేనికోసం వారిని ఈ తరం గుర్తించుకోవాలని అనుకున్నప్పుడు వాళ్ళు దాదాపు 70-80 సంవత్సరాలు జీవించిన వారి జీవితాన్ని అంతా కమ్యూనిస్ట్ పార్టీకి, విప్లవోద్యమానికి అంకితం చేశారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా భరించారు. నేను మొట్టమొదటిసారిగా 1952లో విద్యార్థిగా ఎన్నికల సందర్భంలో హుజూర్నగర్ పోయాను. వివిధ నియోజకవర్గాలు తిరిగిన తర్వాత మా బృందం అక్కడ చేరింది. వారు వెళ్ళి ఆనాడు ఎన్నికల కార్యాలయం, అక్కడే 100 మందికి భోజనాలు పెట్టడం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భార్యాభర్తలు ఇద్దరూ ఆ కార్యక్రమం చేస్తుండేవారు. ఆ తర్వాత అప్పటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీ హుజూర్నగర్ తాలూకా ముఖ్య నాయకులు ఒకరుగా రష్యా రామరెడ్డి గారు, మహిళా నాయకురాలుగా, ప్రజాసేవకురాలుగా కన్నమ్మ గారు ఆ కుటుంబాన్ని పార్టీ కుటుంబంగా, వారింటిని ఒక పార్టీ కార్యాలయంగా పనిచేశారు. రామరెడ్డి గారు అనేక సంవత్సరాలు తాలూకా పార్టీ కార్యదర్శిగా పనిచేశారు. తాలూకా పార్టీ ముఖ్య నాయకుల్లో ఆయన ఒకడు. కాబట్టి వారు ఇప్పుడు నిరంతరం ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి ఆలోచించేవారు. నాకు తెలుసు చాలా సందర్భాల్లో పోలీసులు వాళ్ళ ఇంటి మీద దాడి చేయటం, హింసించడం, కేసులు పెట్టడం ఇవన్నీ కూడా నేను చూశాను. కాబట్టి అటువంటి కుటుంబం ఒక ఆదర్శమైన కుటుంబంగా గతించిపోతున్నారు. కాబట్టి కన్నమ్మ గారు లాంటి వాళ్ళు, రామరెడ్డి గారు లాంటి వాళ్ళు ఈనాటి తరంలో మనకు చాలా అరుదుగా కనిపిస్తారు. కాబట్టి ఈనాటి తరానికి వారి జీవితాన్ని, వారి జీవిత ఆశయాలను, వారు చేసిన కృషిని తెలియజేయడానికి మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. వారి కుటుంబం అంతా కూడా పార్టీకే అంకితం చేశారు. చిన్నప్పటి నుంచి వాళ్ళ కుటుంబంలో కుమార్తె పద్మను విప్లవకారిణిగా చేసి ఒక రకంగా పార్టీ ఉద్యమంలో ఆదర్శాలు బాటలో ప్రయాణం చేస్తూ ఒక ఉన్నత స్థానానికి ఎదిగింది. కాబట్టి ఈ సందర్భంలో రష్యా కన్నమ్మ గారి మరణానికి ఒక రకంగా జోహార్లు అర్పిస్తూ, ఒక ఆదర్శ నిజాయితీ నీతి కలిగినటువంటి కమ్యూనిస్టుగా, నిజమైన కమ్యూనిస్టుగా, మచ్చలేని కమ్యూనిస్టుగా మరణించిన కన్నమ్మకు జోహార్లు అర్పిస్తూ, వారి కుటుంబానికి, ముఖ్యంగా పద్మకు నా సానుభూతిని తెలియజేస్తాను.